హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక స్నాక్ రెసిపీ వెజ్ డోక్లా. దీనికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ వెజిటేబుల్స్, క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్, లెమన్ జ్యూస్, సాల్ట్, వంట సోడా, కారం, పసుపు, పెరుగు, శనగపిండి, బేసిన్ ఫ్లవర్ అంటారు కదా అది, గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, పచ్చిమిర్చి పేస్ట్, తెల్ల నువ్వులు. తయారు చేసుకునే విధానం: ఇలా ఒక బేషన్ తీసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని దాన్ని బట్టి కొంచెం యాడ్ చేసుకోండి వెజిటేబుల్స్ అనేవి. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఇది కూడా కొంచెం కారం చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం పెరుగు, శనగపిండి, కొంచెం ఉప్మా రవ్వ. శనగపిండిలో సగం వేసుకోవాలండి ఉప్మా రవ్వ. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ రసం, కొంచెమేనండి, ఎక్కువ వద్దు, కొంచెం నిమ్మకాయ రసం. తర్వాత కొంచెం వంట సోడా. ఇది స్మూత్గా రావడం కోసమని యాడ్ చేస్తున్నాను. వంట సోడా యాడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదండి, అది మానేసిన. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ బ్యాటర్ అంతా ఇలా బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి. ఇది మరీ వాటరీగా ఉండకూడదు, మరీ అలాగని గట్టిగా ఉండకూడదు. ఇదిగోండి ఇలాగ ముద్దలాగా, ఇదిగోండి ఇలాగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఆవిరి పైన ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలాగ ఏదైనా ఒక కంచంలాగా ఏదైనా తీసుకొని లోతుగా ఉన్నది, దానికి కొంచెం నెయ్యి అప్లై చేసి ఇది ఉంది కదండి రెడీ చేసుకున్న బ్యాటర్ అంతా దీంట్లో వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నది ఇలాగ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ బౌల్ని దీంట్లో పెట్టుకొని మూత పెట్టి, ఇలా మూత పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం అంటే మీడియం హై ఫ్లేమ్ వస్తుంది కదా, ఆ ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఇది బాగా ఉడికేటట్లు ఉడికించుకోవాలి. ఇది 20 మినిట్స్ అయింది. ఒకసారి మూత తీసి ఉడికిందో లేదో చూద్దాము. ఇలాగ ఏదైనా ఫోర్క్ తీసుకొని తడి చేసి చూస్తే తెలుస్తుంది ఉడికిందో లేదో. ఇదిగోండి ఇలా తడి చేసి చూసినా సరే తెలుస్తుంది ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాం. అది చల్లగా అయ్యేలోపు ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొన్ని తెల్ల నువ్వులు ఇవన్నీ వేసి లైట్గా రెడ్ చిల్లీ అండి, ఓన్లీ కలర్ కోసం రెడ్ చిల్లీ వేస్తున్నాను. రెడ్ చిల్లీ లైట్గా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. ఇలా చల్లగా అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పీసెస్లా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఈ ప్యాన్లో వేసుకుందాం. అన్నీ ఇలా ప్యాన్లో వేసుకొని పోపు వేసాం కదా, అవన్నీ బాగా కలిసేటట్లు ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇదంతా బాగా కలిసింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మిక్స్డ్ వెజ్ డోక్లా రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.